ఆదివారం ఆరాధన మానండి. ఒక్క మాట వినండి అమ్మా, ఆదివారం ఆరాధన మానండి. కానీ అండి ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పాట పాడండి, ఆరాధనలో 5 నిమిషాలు ఉండండి, కానుక వేసుకునండి, వెళ్ళిపోతానండి. అది ఆరాధనకు వచ్చినట్టేనా అండి? ఆరాధన మానట్టేనా అండి? ఆరాధన అంటే నీకు దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. అది నువ్వు రాస్తే అవ్వలేదు, నేను రాస్తే అవ్వలే, ఆయన రాయిస్తేనే అవుతుంది. ఆ సమయ ప్రారంభం నుండి ముగింపు వరకు ఉండటాన్ని ఆరాధన అంటారు. ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వటాన్ని ఆరాధన అని అంటారు. అత్యవసర పరిస్థితి అనేది దేవునికి తెలుసు, అత్యవసరం. ఈరోజు మీ అబ్బాయికి తప్పనిసరి పరీక్ష ఉంది, దాని విషయమై మనం ఏమి దేవుని వ్యతిరేకం. కానీ చిన్న చిన్న వాటి విషయంలో ఏమంటారంటే, ఒక పాట పాడి ఆరాధనకి వెళ్ళి వచ్చేసామంటే దేవుడు సిగ్గుపడాలా, సేవకులు సిగ్గుపడాలా? అయ్యో అయ్యో అయ్యో, అదే ఆరాధన విలువ, అదే ఆరాధన విలువ. నేను పోయిన వారం మీకు చెప్పాను, సిద్ధపాటు లేకపోతే కనీసం కానుక కూడా మీరు వేయొద్దు, సిద్ధపాటు లేని కానుక కూడా వద్దు దేవునికి అని చెప్పానా? గుర్తుందా మీకు? మరలా నేను చెప్తున్న మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశపోలేదు, ఒప్పుకుంటే ఉపయోగం ఏముంది? ఏదో ఒక రకంగా తను దాన్ని తను తెచ్చేసుకోవాలి, ఏదో ఒక రకంగా తన ఇంట్లో పెట్టేసుకోవాలి, ఏదో ఒక రకంగా తనకు అది ఉపయోగపడిపోవాలి. కానీ దేవుడి దృష్టికి ఎలాగొన్నా తన దృష్టికి న్యాయం అనిపించాలి. మన బ్రతుకులు మన దృష్టికి న్యాయం అనిపించాలా, ఆయన దృష్టికి న్యాయం అనిపించాలా?